దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, భారతావనికి క్రీస్తుని కొని వచ్చిన అపోస్తులుడు పునీత తోమాసు వారు. మనందరి విశ్వాసమునకు రక్షణకు కారకుడు, ప్రభు యేసు సేవకుడు పునీత తోమాసు వారు. కనుక ఈ మహోత్సవ వేళలో, ఈ శుభ గడియలలో మీ అందరికీ, అదేవిధంగా భారతదేశంలో క్రైస్తవులందరికీ కూడా పునీత తోమాసు వారి పండుగ శుభాకాంక్షలను, దీవెనలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. అదేవిధంగా ఎవరెవరైతే ఆయన పేరు ధరించారో, ఆయన పేరు పండగను కొనియాడుతూ ఉన్నారు, వారికి కూడా మా హృదయపూర్వకమైన పండుగ శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలను అందిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తోమాసు వారి కథనం యేసు ప్రభు మోక్షారోహణం అయిన తరువాత పెంతుకోస్తు తరువాత ఆదిమ క్రైస్తవ సంఘం విశ్వాసుల అపోస్తుల బృందముతో కలిసి, తరువాత దేవుని యొక్క ఆదేశము ప్రకారము సకల దేశములకు, సకల జాతులకు వారు పంపబడాలి. ఏ విధంగా పంపబడ్డారు, ఎలా పంపబడ్డారు, ఇవన్నీ కూడా గడిచినటువంటి సంవత్సరాలలో అనేకమైనటువంటి అపోక్రిఫల్ స్టోరీస్, లెజెండ్స్ మనము ధ్యానించాం, తెలుసుకున్నాం. మరి ఈ రోజున తోమాసు వారి పండుగ, తోమాసు వారి జీవితం, ఈనాటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనకు దేవుడు ఇస్తున్న ఆ దివ్య సందేశమును కొంచెం లోతుగా ధ్యానిద్దాం, గ్రహిద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణాన్ని ఒకసారి మన అందరం తెలుసుకుందాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమైందంట? 12లో దిదీమనబడు తోమాసు శిష్యులతో లేకుండెను. ఓకే, మిగిలిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు తన యొక్క పునరుత్థాన అనంతరము వారికి దర్శనమిచ్చాడు. వాళ్ళందరూ యేసు ప్రభుని చూచారు, యేసు ప్రభుని తాకారు, యేసు ప్రభుతో వాళ్ళు సహవాసం చేశారు. యేసు ప్రభు మరలా కనుమరుగైపోయారు వాళ్ళు విశ్వసించాలని. తర్వాత దిదీమనుడు తోమా వచ్చాడు. వీళ్ళందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా తోమాతో చెప్తున్న, తోమా నీకు తెలుసా, మన ప్రభు, మన గురువు, మన బోధకుడు, మన యేసు ప్రభు దర్శనమిచ్చారు. ఆయన నిజంగా ఉత్థానమయ్యారు, మేము కళ్ళారా చూచాము, మేము చేతులారా తాకాము అని చెబితే నమ్మలే. మళ్ళీ చెప్పారు, మళ్ళీ నమ్మలేదు. మళ్ళీ చెప్పారు, మళ్ళీ నమ్మలేదు. ఇంకా చిట్ట చివరికి ఏమవుతుంది? ఏమంటున్నాడు? ఇదిగో నేను ఆయన చీలల గాయములు చూస్తే తప్ప, ఆయన ప్రక్కలో నా వ్రేలు పెడితే తప్ప నేను నమ్మనంటే నమ్మను అన్నాడు. వారం రోజులు అయిపోయింది, 8 రోజులు అయిపోయింది. 8వ రోజున ఈసారి తోమా శిష్యుల బృందంతో ఉన్నాడు. ఈసారి తోమా వారితో ఉంటుండగా మూసిన తలుపులు మూసినట్టుండగానే యేసు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు మరొక్కసారి. అప్పుడు ప్రభు సరాసరి డైరెక్ట్గా, తోమా ఇదిగో నీ చేతులు ఇక్కడ పెట్టు, నీ వ్రేలు ఇక్కడ ఉంచు, నా గాయాలు చూడు. అది చూచినటువంటి తోమా, నా ప్రభు, నా దేవా అంటున్నాడు. అరే, నువ్వు చూచింది, నువ్వు విశ్వసిస్తున్నదని చూడడం వల్ల కదా, చూడకుండా విశ్వసించేవారు ధన్యులు. అవిశ్వాసిగా ఉండక విశ్వాసిగా జీవించు.
ఇది ఈరోజు మనము చదువుకున్నటువంటి శుభవార్త. ఆ 4 వాక్యాలు దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క 4-5 వాక్యాల నుంచి మనం ఈరోజు గ్రహించవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి జీవిత పాఠాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటి వచనం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు నేను ఆయన చేతులలోని చీలల గొంతులను లేదంటే చీల గురుతులను చూచి అందు నా వ్రేలును పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకు తెలుగులో చాలా సింపుల్గా ఉంది. ఏమనంటే, ఇదిగో తక్కిన శిష్యులు తోమాతో చెప్పారు, మేము ప్రభుని చూచితిమి అని చెప్పితిరి. అయిపోయింది. హలో, వింటున్నారా? చెప్పారు, ఒక మాటతో అయిపోయింది. కానీ ఇంగ్లీష్లో మరొక విధంగా ఉంది. దే టెస్టిఫైడ్, దే గేవ్ విట్నెస్. గ్రీకు మాటను అనువాదం చేస్తే దాని అర్థం ఏంటంటే దే కెప్ట్ ఆన్ సేయింగ్. ఇది చాలా ముఖ్యం. దే కెప్ట్ ఆన్ సేయింగ్ అనగా వాళ్ళు చెబుతూనే ఉన్నారట. మనం చెప్తాం కదా ఒకసారి, ఒరే గుడికి రారా అని తల్లిదండ్రులు పిల్లలకి చెప్తా ఉంటారు కదా, రే గుడికి రారా. ఒకసారి చెప్పడం కాదు, అది చెబుతూనే ఉంటారు. ఓకే, మందు తాగే వ్యక్తికి ఇంట్లో భార్య పిల్లలు ఏమండి మందు తాగొద్దు చెబుతానే ఉంటారు. ఒక తప్పు చేస్తున్న కుర్రవాడికి అమ్మాయికి తల్లిదండ్రులు వద్దు అని చెప్తానే ఉంటారు. మీ ఫాదర్ గారు అనుకో చెప్తానే ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, దేవుని యందు దే కెప్ట్ ఆన్ సేయింగ్. దాని యాక్చువల్ వర్డ్, కరెక్ట్ మాట. దేవుని యందు ప్రియులారా, ఇప్పుడు పేతురు తోమాసు వారు ఏమన్నారంట, నేను ఆయన చీలల గుర్తు చూస్తే తప్ప అన్న మాట ఉంటున్నదే. ఆ మాట ఎటువంటి మాట? నిదానంగా సరేలే తర్వాత చూద్దాంలే అన్నాడా? లేదు. హీ వాజ్ ఇర్రిటేటెడ్, హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. దేవుని యందు ప్రియులారా, ఫ్రస్ట్రేషన్లో అంటున్నాడు. ఇప్పుడు చాలాసార్లు గుడికి రా అన్నటువంటి ఒక తల్లి పిల్లలు ఏమంటారు, వస్తానులే పో, అవునా కదా, చూస్తానులే పో, రేపు వస్తానులే పో. అది సావధానంగా చెప్పడం లేదు, నెమ్మదితో చెప్పడం లేదు, శాంతితో చెప్పడం లేదు, చిరాకుతో చెబుతున్నాడు. అవునా కదా? ఇక్కడ తోమాసు వారు ఆ మాట పలికినటువంటి మాట వెనకాతల ఆయన భావం ఏమిటంటే చిరాకు, అసంతృప్తి. ఎందుకు తోమాసు వారు చిరాకు పడుతున్నారు? ఎందుకు తోమాసు వారు అసంతృప్తి చెందుతున్నారు? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బికాస్ థామస్ హ్యాడ్ ఫర్సేకెన్ ద లార్డ్. దట్ ఈస్ ఇనఫ్ టు ఫ్రస్ట్రేట్ ఎనీ మ్యాన్స్ స్పిరిట్. తోమాసు యేసు ప్రభుని విడిచిపెట్టేశాడు కనుక ఆయన చిరాకు పడుతున్నాడు. తోమాసు శిష్యుల బృందములో లేడు కనుక అతను చిరాకి గురయ్యాడు. యేసయ్యను విడిచిపెట్టిన వానికి అశాంతి, అసంతృప్తి. యేసయ్యను విడిచిపెట్టిన వానికి చిరాకు, పరాకు. యేసయ్యను విడిచిపెట్టిన వానికి కోపం, ఉక్రోషం. యేసయ్యను విడిచిపెట్టిన వానికి ఆయాసం, ఆవేశం మాత్రం మిగులుతాయి, ఇంకేం మిగలవు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 24వ వచనంలో అక్కడ వాక్యము రాయబడి ఉంది, యేసు వచ్చినప్పుడు 12 ఒకడగు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. హీ వాస్ నాట్ విత్ దెమ్.
హి వాజంట్ విత్ దెమ్. అతను వారితో లేడు, శిష్యుల బృందముతో లేడు, యేసు ప్రభుతో లేడు. యేసు ప్రభుని విడిచిపెట్టేస్తున్నాడు. యేసు ప్రభుని విడిచిపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. శిష్యుల బృందాలను విడిచిపెట్టేశాడు. దేవుని యందు ప్రియులారా, చిరాకుకు గురయ్యాడు, పరాకుకు గురయ్యాడు, అశాంతికి గురయ్యాడు, అసంతృప్తికి గురయ్యాడు, కోపాలకు ఉక్రోషాలకు గురయ్యాడు, ఆవేశానికి ఆయాసాలకు గురవుతున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని మన జీవితంతో పోల్చుకుందాం. మన కుటుంబాలలో, మన సంఘములో, మన జీవితాలలో ఇటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుందేమో చూడండి. చాలామంది గుడికి రావడం మానేస్తారు. చాలా బిజీ అని చెప్పి గుడికి రావడం మానేస్తూ ఉంటారు. ప్రార్థన మానేస్తూ ఉంటారు. దివ్య పూజాబలి మానేస్తూ ఉంటారు. దివ్య సత్ప్రసాదం మానేస్తూ ఉంటారు. పాప సంకీర్తనాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దూరంగా ఉంటుంటారు. ఇఫ్ యు లీవ్ గాడ్ యూ విల్ బి ఫ్రస్ట్రేటెడ్. ఇఫ్ యు లీవ్ క్రైస్ట్ యూ విల్ బి ఇర్రిటేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్కూల్ ఉంది కదా, స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి వస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలని ఆడేదో తప్పు చేశాడనో, దొంగతనం చేశాడనో, అబద్ధం ఆడాడనో, చదవట్లేదనో, స్కూల్కి రావట్లేదనో, రూల్స్ పాటించడం లేదేమో ఆ యొక్క స్కూల్ యాజమాన్యం వాళ్ళను డిస్మిస్ చేస్తుంది. వాడు ఏ స్కూల్కి వెళ్ళడం మానేస్తాడు. అవునా? మిగతా పిల్లలందరూ స్కూల్కి వస్తూ ఉంటారు. స్కూల్కి వస్తున్న పిల్లలు ఏమనుకుంటారు? ఆడి పని బాగుందిరా, అవునా, హాయిగా స్కూల్కి రావడం లేదు, మనకు వారానికి ఒక్కరోజే సెలవు, వాడికి రోజు సెలవే, వాడి పనే బాగుంది, ఊరి మీద తిరుగుతున్నాడు, వాడి పనే బాగుంది, టీవీలు చూస్తున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, బళ్ళు మీద తిరుగుతున్నాడు అని అనుకుంటారు మిగతా పిల్లలు. కానీ నిజానికి ఆ పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అలాగుండదు. నిజానికి ఆ పిల్లవాడు జీవితంలో అసంతృప్తికి గురవుతాడు. ఏం చేయాలో తెలియదు, ఫ్రెండ్స్ ఉండరు, పని ఉండదు, పుస్తకాలు ఉండవు, అందరితో కలవలేడు, ఒంటరైపోతున్నాడు, మిగిలిపోతున్నాడు, అసంతృప్తికి గురవుతుంటాడు. కాబట్టి గమనించండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అదేవిధంగా దేవాలయానికి వచ్చే వ్యక్తులు, దివ్య పూజాబులో పాల్పంచుకునే వ్యక్తులు గుడికి రావడం మానేస్తారు, పూజకి రావడం మానేస్తారు. అవునా? మనం అనుకుంటాం వాళ్ళ పనే బాగుంది హాయిగా. నో, గుడికి రానివాడు, యేసయ్యను విడిచిపెట్టిన వాడు చిరాకు జీవితం వాడి జీవితం, అశాంతి జీవితం వాడి జీవితం, అసంతృప్తి జీవితమే వాడి జీవితం. వాడి జీవితంలో ఆనందం ఉండదు. సుఖాలుంటాయి, భోగాలుంటాయి, ప్లెజర్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉండదు. హలో, వింటున్నారా? ప్లెజర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. ప్లెజర్ అన్నది శరీరం పై ఉంటుంది, శరీరం మీద ఉంటుంది, శరీరం మీద ఆధారపడి ఉంటుంది. హ్యాపీనెస్ మనసులో ఉంటుంది, మనసుపై ఆధారపడి ఉంటుంది. ఐస్ క్రీమ్ తింటే హ్యాపీనెస్సా? ప్లెజర్. మందు తాగితే హ్యాపీనెస్సా? ప్లెజర్. సిగరెట్ కాలిస్తే హ్యాపీనెస్సా? నో, ప్లెజర్. కానీ ప్రేమించబడినప్పుడు, క్షమించబడినప్పుడు, దీవించబడినప్పుడు అది హ్యాపీనెస్, ఆనందం. దేవుని యందు ప్రియులారా, మనము ఈ యొక్క ప్లెజర్కు హ్యాపీనెస్కు తేడా తెలియక ప్లెజర్ వెనకాతలు పరిగెడుతున్నాం. కోరికల వెంబడి, ఆనందం వెంబడి కాదు. ఆనందం దేవుడు ఇస్తాడు, ప్లెజర్, కోరికలు లోకం నుంచి వస్తాయి. సుఖాలు, ఆనందాలు వేరు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే తోమాసు యేసయ్య బృందాన్ని కోల్పోయాడో, యేసయ్యను కోల్పోయాడో, చిరాకు, అసంతృప్తి, అశాంతి, ఆవేశం, కోపంతో రగిలిపోతున్నాడు, జీవిస్తున్నాడు. నీవు నేను కూడా, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ తోటి వారు స్నేహితులు కావచ్చు,
ద మూమెంట్ దే బిగిన్ టు స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ద లార్డ్, ప్రభుని సన్నిధి నుండి వారి అడుగులు వెనక్కి వెళ్తుండగా, దేవుని సంఘము నుండి వారు దూరం వెళ్తుండగా వారు అసంతృప్తికి గురవుతారు, దుఃఖానికి గురవుతారు. ఇది తథ్యం. ఇది ఫాదర్ గారు చెప్తున్న మాట కాదు. దేవుని యందు ప్రియులారా, తోమాసు వారి జీవితం చెబుతున్నటువంటి సత్యం. యేసు ప్రభు ఈరోజు మనకు నేర్పుతున్నటువంటి సత్యం చాలా. త్రూఅవుట్ ద క్యాథలిక్ చర్చ్, త్రూఅవుట్ ద చర్చెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఏమవుతుందంటే, ఆ పాస్టర్ గారి మీద, ఆ ఫాదర్ గారి మీద కోపంతో, సిస్టర్ గారి మీద కోపంతో, చాలాసార్లు చాలా గ్రామాల్లో మాకు వింటుంటాం, అమ్మగారు స్కూల్లో సీట్ ఇవ్వలేదని గుడికి రావడం మానేస్తారు, కాలేజీలో కన్సెషన్ ఇవ్వలేదని గుడికి రావడం మానేస్తారు. ఈ మధ్యన ఒక ఫాదర్తో మాట్లాడుతున్నాను. భర్తకి గవర్నమెంట్ జాబ్, భార్యకు ఆ కడపలో నా ఫ్రెండ్ ఒక ఫాదర్ నాకు చెప్తున్నారు, భర్తకి గవర్నమెంట్ జాబ్ ₹1,00,000, భార్యకు గవర్నమెంట్ జాబ్ సుమారు ₹1,00,000. వాళ్ళు ఈ యొక్క బిషప్ గారి యొక్క కాలేజ్ ఏదో ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఫీజు ₹20,000 కట్టలేరా, ₹20,000 కట్టలేరా? వచ్చి కన్సెషన్ అడిగారంట. పేదవాళ్ళు అయితే ఇస్తారు, అరే ఇద్దరు ధనవంతులే కదమ్మా, ₹2,00,000 నెలకి జీతం కదమ్మా, మళ్ళీ కన్సెషన్ ఎందుకమ్మా, అయితే మీరు మాకు కన్సెషన్ ఇవ్వరన్నమాట. అయ్యోమ్మా ఇవ్వలేమమ్మా. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి టీసీ తీసుకొని వేరే కాలేజీలో అప్లై చేశారు. అక్కడ కాలేజీలో ₹2,50,000 టక్కని చెక్ రాసి ఇచ్చారట. ప్లస్ గుడికి రావడం మానేశారట. ఆ ఫాదర్ గారు నాతో చెప్తున్నారన్నమాట. మనుషులు ఎంత క్రుకెడ్ అండ్ వికెడ్గా ఉన్నారో. దేవాలయానికి, చర్చికి నో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన యొక్క జీవితాలు ఇలాగ ఉన్నాయి. అమ్మగారి మీద కోపంతో, ఫాదర్ గారి మీద కోపంతో, పాస్టర్ గారి మీద కోపంతో, అధికారం ఇవ్వలేదని, అవకాశం ఇవ్వలేదని, మందలించారని, మందలిస్తారని దేవునికి దూరంగా నీ జీవితాన్ని గడుపుతున్నట్లయితే అశాంతి, అసంతృప్తి, చిరాకు, తోమాసు అనుభవించిన ఆ నరకం, తోమాసు అనుభవించిన ఆ బాధ నీది నాది అవుతుంది. నువ్వు నేను పొందుకోవాల్సి వస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అవిశ్వాసం అవకాశాలు కోల్పోయేలా చేస్తుంది. అనుమానం అనుగ్రహాలను కోల్పోయేలా చేస్తుంది. తోమాసు వారి జీవితంలో అదే జరిగింది. అనుమానం వచ్చింది. దేవుని యొక్క దివ్య దర్శన భాగ్యం కోల్పోయాడు. ఎన్ని రోజులు? 8 రోజుల పాటు కోల్పోయాడు. ఆ 8 రోజులే కదా అనుకుంటున్నావేమో. దేవుని యందు ప్రియులారా, ఉదాహరణకి నీ పిల్లవాడు ఒక తల్లి నుండి బిడ్డను 8 రోజులు దూరం చేయండి. ఓకే, సపోజ్ ఒక పిల్లవాడు తప్పిపోయాడు, 1 గంటే కదా తప్పిపోయాడు ఊరుకో అంటామా? తల్లి తట్టుకోలేదు. 1 రోజు అయిపోయింది, బిడ్డ అక్కడ ఉండలేడు, తల్లి ఇక్కడ ఉండలేదు. తల్లి లేక బిడ్డ, బిడ్డ లేక తల్లి ఉండలేరు. అటువంటిది 8 రోజులు అంటే ఎంత కష్టం. అలాగే ఆ దైవ దర్శనం ఆ అపోస్తలుడు కోల్పోయాడు. ఆ గురు దర్శనం అపోస్తలుడు కోల్పోయాడు. అనుమానం ఉన్నప్పుడు అనుగ్రహం కోల్పోతావు. అవిశ్వాసములో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు కోల్పోతావు. క్రీస్తుకు దూరమైనప్పుడు అశాంతికి గురవుతావు. శిష్య బృందాన్ని, విచారణ సంఘాన్ని విడిచిపెట్టినప్పుడు చిరాకు, పరాకు, కోపం, ఆవేశం, ఉక్రోషం, దుఃఖం దానికి గురవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, 2 మంచి ఉదాహరణలు చెప్పనా? సౌలు జీవితం. పాత నిబంధనలో సౌలు మొట్టమొదటి ఇజ్రాయేలీల రాజు. దేవుని యందు ప్రియులారా, ఆయన దేవుణ్ణి విడిచిపెట్టేస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టి యుద్ధానికి వెళ్తుంటాడు. దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టేయగా వాక్యం చెబుతుంది, ఒక దుష్టాత్మ అతను ఆవహించేది. ఆ దుష్టాత్మ ఆవహించినప్పుడు చిరాకు, పరాకుతో, అశాంతితో నలిగిపోతూ ఉండేవాడు, నిద్రపోయలేకపోయేవాడు, అటు ఇటు తిరుగుతూ ఉండేవాడంట.
అతను శాంతింప చేయడానికి ఏం చేశారో తెలుసా? ఎవరు చెప్తారు? దావీదును పిలిచి, దావీదు చక్కగా తంబుర వాయించేవాడు. చక్కగా తంబుర వాయించగా, చక్కగా పాటలు పాడగా, అసంతృప్తికి దుష్టాత్మ చేత పీడింపబడిన వాడు దావీదు సంగీతానికి ఆయన నెమ్మదిగా శాంతించి నిద్రలోకి వెళ్ళిపోయేవాడు. సైకలాజికల్ డిజార్డర్ అక్కడే ఉంది. మైండ్ ఇంబ్యాలెన్స్ అక్కడ చూస్తున్నాం. దుష్టాత్మ వేధించడం, బాధించడం అక్కడ చూస్తున్నాం. ఎందుకని? సౌలు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునిని విడిచిపెట్టాడు కనుక, తోమ యేసయ్యను విడిచిపెట్టాడు కనుక చిరాకు గురవుతున్నాడు. అనుగ్రహాలు కోల్పోయాడు, దర్శన భాగ్యం కోల్పోయాడు, ఆశీర్వాదం కోల్పోయాడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంకొక ఉదాహరణ చెప్పనా? లూసిఫర్ దెయ్యం. ఎందుకు దెయ్యమైంది? ఆ నిజానికి దేవదూత. వాడు దేవదూత, దేవుని లాంటి వాడు. దేవునికున్న అందం, దేవునికున్న తేజస్సు, దేవునికున్న జ్ఞానం ఆయనకుంది. చాలాసార్లు బిడ్డ అబ్బా తల్లిలాగా ఉన్నాడు, తండ్రిలాగా ఉన్నాడు, అచ్చుగుద్దినట్టున్నాడు అంటారు కదా. అలాగా పరలోక తండ్రి, సర్వ సృష్టికర్త దేవుడు లూసిఫర్ను తనలాగా చేసుకున్నాడట. అచ్చుగుద్దినట్టు దించాడు. కానీ ఏమయ్యాడు? ఆ దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేయగా అతనిలో ఉన్న వెలుగు చీకటైపోయింది, అతనిలో ఉన్న అందం అందవికారం అయిపోయింది. చాలామందికి ఫాదర్లు అంటే కోపం. ఎందుకని? సేవకులు అంటే కోపం. ఎందుకని? ఎందుకు గుడికి రాలేదని అడుగుతామని. ఎందుకయ్యా గుడికి రావడం లేదు అడుగుతామని కోపం. ఎందుకు అడుగుతామంటే నీలో ఉన్న వెలుగు చీకటిగా అయిపోద్దని, నీలో ఉన్న అందవికారంగా అయిపోద్దని, దేవుని బిడ్డవు సాతాను బిడ్డవు అయిపోతావని భయం. దేవుని యందు ప్రియులారా మీ ఆత్మరక్షణ కొరకు మాత్రమే అడుగుతాం, కానీ ఇంక దేని కొరకు కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈనాటి ఈ పండగ తోమాసు వారి జీవితం మనకు నేర్పుతున్న ఈ మొట్టమొదటి పాఠం ఏమిటండి అంటే, యేసయ్యను విడిచిపెట్టకూడదు. యేసయ్య బృందము, ఆ యొక్క సంఘము, ఆ శిష్య బృందము, అపోస్తల బృందము మనకు చెప్పండి, మన విచారణ సంఘమును విడిచిపెట్టకూడదు. అలా ఒంటరిగా విడిచిపెట్టి జీవించాలనుకున్నప్పుడు సాతానుడు నీపై పడతాడు. దుష్టాత్మ నిన్ను వేధిస్తుంది, అశాంతికి నువ్వు గురవుతావు. సుఖాలుంటాయి, భోగాలుంటాయి, కానీ ఆనందం, సంతోషం, ప్రభువిచ్చు ఆనందం, ప్రభువిచ్చు సంతోషం, ప్రభువిచ్చు శాంతి నీకు ఉండదు. ఈ లోకమిచ్చే శాంతి ఉంటుంది, ఈ లోకమిచ్చే భోగం ఉంటుంది, ఈ లోకమిచ్చే సుఖం ఉంటుంది, దేవుడి నుంచి వచ్చేవైతే కాదు. దేవుని యందు ప్రియులారా అందుకొరకు తోమాసు జీవితం మనకు నేర్పుతున్నట్లుగా ఆ తప్పు నువ్వు నేను ఎన్నటికీ చేయకూడదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకేనా? ఉన్నారు? ఇక్కడే ఉన్నారు అందరూ? రైట్. రెండవ ధ్యానాంశం యోహాను శుభవార్త 20వ అధ్యాయము 26వ వచనం. దేవుని యందు ప్రియుల చదవండి ఎవరైనా. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలిచుండి మీకు శాంతి కలిగిన గాకని చెప్పారు. తర్వాత వాక్యం చదవండి 27వ వచనం. అప్పుడు యేసు తోమాతో నీ వ్రేలు ఇక్కడ ఉంచుము. ఆగండి, ఇక్కడ మనం ఆగాలి. వి హావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే, యేసు ప్రభు దర్శనమిచ్చారు. ఈసారి తోమాసు ఉన్నాడు. టక్కని యేసుప్రభు ఏమంటున్నారంటే, తోమా ఇదిగో నీ వ్రేలు ఇక్కడ ఉంచు అంటున్నారు. ఇక్కడ నాకు వచ్చిన డౌటు, మరి మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఏంటంటే యేసుప్రభుకి ఎవరు చెప్పారు?
తోమా ఇలాగ అన్నాడని, తోమా ఇలా చేశాడని, తోమా ఇలా విశ్వసించలేదని, తోమా ఇలా అవిశ్వాసిగా ఉన్నాడని, తోమా ఇలా నీ చేతుల్లో అతని చీలల గాయములు నేను చూడాలి, అతని ప్రక్కట గాయములు నా వ్రేలు పెట్టాలి. డౌటింగ్ థామస్ డౌటింగ్ థామస్ అయ్యాడని ఎవరైనా యేసు ప్రభుకి చెప్పారా? చెప్పలే. కానీ యేసు ప్రభు ఎగ్జాక్ట్గా తోమాసు ఏ మాటలు పలికాడో అదే మాటలు యేసు ప్రభు పలుకుతున్నారు. తోమా, ఇదిగో నా చీలల గాయాలు చూడయ్యా, ఇదిగో నీ వ్రేలు ఇక్కడ పెట్టయ్యా అంటే మరొకడైతే నీకు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పాడు చెప్పండి, ముందు ఆడ సంగతి చూస్తాను అంటామేమో, వాడంతా చూస్తాము. కాదు, ఎవరు చెప్పారు యేసు ప్రభుకి? యేసు ప్రభుకి ఎవరు చెప్పలేదు, యేసు ప్రభుకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకని? జీసస్ నోస్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్. యేసు ప్రభుకి ప్రతి హృదయము ఆయనకు బాగా ఎరుకే. ప్రతి హృదయ లోతుల్లో ఏముందో ఆయనకు ఎరుకే. ఆయనకు తెలియనిది ఏమీ లేదు, ఆయన తెలుసుకోలేనిది ఏమీ లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అతను నీ హృదయ ఆలోచనలను తూకం వేయగలడు. అనేక సందర్భాలలో వాళ్ళ మనసులో కొనుక్కుంటే యేసుప్రభు చెప్పేస్తూ ఉండేవారు కదా. వాళ్ళ మనసులో కొనుక్కుంటుంటే వాళ్ళు చెప్పేస్తున్నారు, ఈయన దేవదోషను పలుకుతున్నాడు, మనుషుల పాపాలు క్షమించాలి, ఈయనకి వెళ్ళకుండా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు చెవులు పాము లాంటివి వినేశాడు అని కాదు, వాళ్ళ మనసులో ఏముందో ఆయనకు బాగా తెలుసు. కొన్ని వాక్యాలు చూద్దాం. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త 2వ అధ్యాయము 25వ వచనం చదవండి ఎవరైనా. ఏలైనా వారందరి గురించి ఆయనకు తెలియను, ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గురించి ఆయనకు ఎవరును సాక్ష్యమివ్వనక్కరలేదు. మానవుల గురించి ఆయనకి ఎవ్వరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నీ గురించి అన్నీ తెలుసు. నీ మనసులో ఏముంది, నీ విశ్వాసం ఎంత, నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తూ నువ్వు వెనకాతలు నువ్వు చేస్తున్న కార్యాలేమిటి, తంత్రాలేమిటి, మూఢనమ్మకాలేంటి, ఇతర విశ్వాసాలు ఏమిటి, ఇతర పూజలు ఏమిటి, ఈ నోస్. ఆయనకు తెలుసు. నీ దుఃఖం ఏమిటి, నీ దుఃఖం దేని కొరకు, నీ బాధలేమిటి, నీ బాధల వెనకాతల కారణాలు, నీ సంతోషాలు, నీ ఆనందాలు ఆయనకు సమస్తము ఎరికే. దేవుని యందు ప్రియులారా, ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. నరుని ప్రవర్తనమును బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభు నేను హృదయం పరిశోధించుదును. తర్వాత అంతరంగములను పరీక్షించుదును. దేన్నంట? అంతరంగములను పరీక్షించేవాడు మన దేవుడు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, అంతరంగములను పరీక్షించేవాడు మన దేవుడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 2:2 2వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నా. ఆయన నిగూఢమైన రహస్యములను తెలియచేయును, అంధకారమున దాగి ఉన్న సంగతులు ఆయనకు తెలియను, వెలుగు ఆయనను ఆవరించి ఉండును. దేవుని యందు ప్రియులారా, సమస్తమైన దేవుడు. తోమాసు ఇలాగన్నాడు, తోమాసు ఇలా చేశాడు, తోమాసు హృదయంలో విశ్వాసము లేదు, తోమాసు మిమ్మల్ని నమ్మడం ఎవరో చెప్పలే అని తెలిసిపోయింది. నీ హృదయములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ పాపమేమిటో, నీ పుణ్యమేమిటో, నీలో ఉన్న మంచి ఏమిటో, నీలో ఉన్న చెడు ఏమిటో యేసయ్యకు తెలుసు. యేసయ్యకు బాగా తెలుసు. కనుక ఆయన ముందు నో ఛాన్స్ ఆఫ్ హిపోక్రసీ, నో ఛాన్స్ ఆఫ్ ప్రిటెండెన్స్, కపట వేషధారణ
ఆయన ముందు పనికి రాదు. ఆయన నమ్మించడం, ఆయన్ను మాయ చేయడం, ఆయన మోసం చేయడం నీ వల్ల కుదరదు. కనుక బీ ప్లెయిన్, బీ ట్రూత్ఫుల్, బీ హానెస్ట్ బిఫోర్ హిమ్. నేనే పాపం చేయలేదు ప్రభువా చెప్పొద్దు. హీ నోస్ యువర్ సిన్స్, కన్ఫెస్ యువర్ సిన్స్. నీ పాపాలనికి తెలుసు. మనుషులను ఏమంటావు, అజమాయిషీ కాదు, ఒక మాట అంటే ఐ కాదు కాదు అని తిరబడి, అదేమంటారు, ఏమంటారు, దబాయించడం. వెరీ గుడ్, కరెక్ట్ వర్డ్, దబాయించడం. మనుష్యులను దబాయించినట్లు దేవుడిని దబాయించలేము. అదవుతుందా? మనుష్యులను దబాయించినట్లు దేవుడిని దబాయించలేం. మనుష్యులను మోసం చేసినట్లు దేవుణ్ణి మోసం చేయలేం. మనుష్యుల ముందు నీ రంగులు ఊసర వెళ్ళి రంగులు చూపించినట్లు ముందు మంచిగా వెనక చెడ్డగా, ముందు నమ్మకస్తుడిగా వెనకాతల ద్రోహం చేస్తూ యేసు ప్రభుని ముందు మనం చెయ్యలేమని ఈనాటి వాక్యములో ఈ మాటల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. తోమాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ప్రభుని ముందు లెట్ us be plain enough, let us be sincere enough, let us be clear before the Lord, honest before the Lord, confess our sins. మన పాపములను ప్రభుని ముందు ఒప్పుకొని జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ వచనం. ఇప్పుడు ఒక్కొక్క వాక్యం చదువుతాం. యోహాను సువార్త 20, 24 నేర్చుకున్నాం, 25, 26, ఇప్పుడు 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం ఎవరైనా చదవండి మరలా. యేసు తోమాతో ఇక్కడ పెట్టి, అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాక్యం తర్వాత, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము, విశ్వాసివై ఉండుము. అందరూ చెప్పండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. గట్టి మరొకసారి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క మాట ఈజ్ ఇట్ ఎ రిక్వెస్ట్? అది ఒక ఏమంటారు, రిక్వెస్ట్ని ఏమంటారు, విజ్ఞప్తి, విజ్ఞాపన. అది రిక్వెస్టా? ఒరే బాబు నీకు పుణ్యం ఉంటుందిరా, అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండవా అన్నారా ప్రభు? రిక్వెస్టా? కాదు. ఈజ్ ఇట్ అన్ ఆర్డర్? ఓయ్ చెప్తున్నాను విశ్వాసిగా ఉండు. అది ఆర్డరా, కమాండా, కమాండ్మెంటా? కాదు. ఈజ్ ఇట్ సజెషన్? ఇదిగో బాబు ఇలాగుంటే మంచిది, తర్వాత నీ ఇష్టం. ఇది సజెషన్, అవునా కదా? తెలుసా ఈ యొక్క గ్రామర్లో, ఇంగ్లీష్లో, తెలుగులో ఎక్స్క్లమేటరీ అవన్నీ ఉంటాయి కదా, అది. ఇది సజెషనా? సజెషన్ కాదు. రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ కాదు, కమాండ్ కాదు, సజెషన్ కాదు. మరి ఇట్స్ వాట్ ఈస్ దిస్ వన్? స్టేట్మెంట్. నో. ఏంటిది? ఇట్స్ ఎ వార్నింగ్, హెచ్చరిక. అదేనా? హెచ్చరిక. చాలాసార్లు గోదావరి నదికి వెళ్తే అక్కడ ఇది పెడతారు, ఇది దాటి వెళ్ళొద్దు అని. అదేంటి? రిక్వెస్టా? సలహా కాదు, వార్నింగ్. అది దాటావో పోతావు, అవునా కదా? డోంట్ క్రాస్ ద సిగ్నల్. అదేంటి? సలహా కాదు, రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ కూడా కాదు, అది వార్నింగ్. సిగ్నల్ దాటావో పోతావు, అంతే కదా? సిగ్నల్ దాటావా పోతావు. వార్నింగ్. ఇట్స్ ఎ వార్నింగ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని యేసు ప్రభు తోమాసుకు చెప్పారు. ఎందుకంటే అవిశ్వాసంలో ఉంటే పోతావు, అవిశ్వాసంలో ఉంటే నాశనం అయిపోతావు, అవిశ్వాసంలో ఉంటే ఆత్మ వినాశనం అయిపోతుంది, అవిశ్వాసంలో ఉంటే నరకానికి పోతావు. ఇది వార్నింగ్. అందరూ చెప్పినా ఎందరూ చెప్పినా నమ్మను 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 అని బిగించుకొని కూర్చున్నాడు తోమాసు. అవిశ్వాసిగా మిగిలిపోయాడు.
ఆయన ప్రమాదములో ఉన్నాడని ప్రభు గుర్తించారు. కనుకనే ప్రభు వచ్చి అంటున్నారు, ఐ వాన్ యూ థామస్, ఐ వాన్ యూ థామస్, హెచ్చరిస్తున్నాను థామసు. ఏంటో తెలుసా? అవిశ్వాసిగా ఉండకు, విశ్వాసిగా ఉండు, లేదంటే పోతావు. యేసు ప్రభునందు విశ్వాసము, ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డర్, ఇట్స్ నాట్ ఎ సజెషన్, ఇట్స్ ఎ వార్నింగ్. యేసు ప్రభునందు విశ్వాసం కలిగి ఉండడం దేవుని యందు ప్రియులారా, అలా ఉండకపోతే అది ప్రమాదం అవుతుంది. కొన్ని వాక్యాలు చూద్దాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారు? యోహాను శుభవార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. అక్కడ చూడండి జాగ్రత్తగా, ఖండింపబడును అన్నారా? ఖండింపబడియే ఉన్నాడు. ఆల్రెడీ హీ ఈజ్ ఆల్రెడీ కండెమ్డ్, హీ ఈజ్ ఆల్రెడీ కండెమ్డ్. దేవుని యందు ప్రియులారా, ఖండింపబడియే ఉన్నాడు. విశ్వసించకపోతే నువ్వు ఖండింపబడి ఉంటావు. జాగ్రత్త. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను శుభవార్త అదే అధ్యాయం 3వ అధ్యాయము 36వ వచనం చదవండమ్మా. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును, ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. అర్థమవుతుందా? ఎవరెవరైతే దేవునికి దూరంగా జీవిస్తున్నారో, విశ్వాసం లేకుండా జీవిస్తున్నారో, ప్రార్థన లేకుండా జీవిస్తున్నారో, కథోలిక చట్టములు పాటించకుండా జీవిస్తున్నారో, వాళ్ళపై దేవుని కోపము నిలిచి ఉండును. ఇది రిక్వెస్టా? వార్నింగ్. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇట్స్ ఎ వార్నింగ్. దేవుని కోపం నిజ. అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుము తోమాసు. అవిశ్వాసిగా ఉంటే వినాశనం అవుతావు, విశ్వాసిగా ఉంటే రక్షింపబడతావు, అనేక మందికి సాక్షిగా మిగులుతావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 అంశాలు మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఏంటంటే, మొట్టమొదటిది, దేవుని యందు ప్రియులారా, యేసయ్యను విడిచి వెళ్ళకూడదు, యేసయ్యకు దూరంగా జీవించకూడదు. యేసయ్యకు దూరంగా జీవిస్తే అనుగ్రహాలు, ఆశీర్వాదాలు కోల్పోతాం. నెంబర్ 2, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యకు ఎవరు ఏమీ చెప్పనవసరం లేదు. నా హృదయము, నా హృదయ లోతులు, నా అంతరాత్మ అంతర్మదనము ఆయనకు బాగా తెలియను. ఆయన నేను కళ్ళు గప్పలేను, మాయ చెయ్యలేను, మోసపుచ్చలేను. ఆయనకు నేను దాసోహం అవ్వాలి. 3వది, అవిశ్వాసిగా జీవించడం అది ప్రమాదం. విశ్వాసిగా జీవించడం రక్షణమయం, రక్షణ ధామం అన్న విషయాలు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక నా ప్రభువా నా దేవా 28వ వచనం చదవండి. యోహాను శుభవార్త. అప్పుడు తోమా ఏమంటున్నారు? నా ప్రభు నా దేవా అని పలికెను. దేవుని యందు నా ప్రభు నా దేవా. ఈ నా ప్రభు నా దేవా అన్న తోమాసు వారి విశ్వాస ప్రకటనలో 5 విషయాలు, ఈ 5 విషయాలు కనిపిస్తున్నాయి. 5 సత్యాలు కనిపిస్తున్నాయి. టకటక 5 విషయాలు కూడా మనం చెప్దాం, నేర్చుకుందాం దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది, నా ప్రభు నా దేవా అన్నది ఆయన ఏ విధంగా ఉంటాడు? ఆయన పొజిషన్ ఏంటి? నిల్చున్నాడా? కూర్చున్నాడా? ఏం చేశాడు? మోకాళ్ళు వేసి ప్రభుని వైపు తన చేతులు చాపి నా ప్రభువా నా దేవా అని పలుకున్నాడు అనుకుందాం. ఆ విశ్వాస ప్రకటనలో 5 గొప్ప సత్యాలు ఆయన ప్రకటిస్తున్నాడు ఆ 2 మాటల్లో. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, నా ప్రభువా నా దేవా అనడంలో ఆయన అర్థం ఏమిటంటే, ఆయన నిజముగా ఉత్థానమయ్యాడు, ఆయన పలికిందల్లా సత్యం. అర్థమైందా? యేసు ప్రభు నిజముగా ఉత్థానమయ్యాడు, ఆయన పలికిందల్లా సత్యం, అసత్యము చెప్పడు యేసు ప్రభు అన్నటువంటి విశ్వాసమును ఈ యొక్క
తోమాసు వారు ఆ చిన్న మాటలో ఆ ప్రార్థనలో ప్రకటిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 32 వచనం మనకు తెలియచేస్తుంది ఈ సత్యాన్ని. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36 వచనం. మీరు సిలువపై చంపిన ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. తర్వాత కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను. ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనే క్రీస్తు. ఆయన నిజంగా ఉత్థానమయ్యాడు. రెండవది, నా ప్రభువా నా దేవా అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, సర్వ సృష్టికి సర్వాధికారి ఆయనే అంటూ తోమాసు వారు నా ప్రభువా నా దేవా అన్న మాటలో తెలియచేస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ విధముగా రాయబడి ఉంది. ఏమనంటే, ఆయన యందు మీకు పూర్ణ జీవితము ప్రసాదింపన్నది, సర్వ పాలనకు అధికారానికి ఆయనే శిరస్సు, ఆయనే హెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, సర్వాధికారి ఆయనే. నా ప్రభువా నా దేవా అంటే సర్వమునకు అధికారము నువ్వే, అధికారివి నువ్వే అంటున్నాడు. మూడవ అర్థం, నా ప్రభువా నా దేవా అంటే దేవునకు మానవులకు మధ్యవర్తి నువ్వు ఒక్కడవే అని అర్థం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ గొప్ప విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గము, నేనే మార్గము, సత్యము, జీవమును, నా మూలమున తప్ప, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు, ఎవడను తండ్రి వద్దకు రాలేడు. అంటే ఆయన ఒక్కడే మధ్యవర్తి అంటూ నా ప్రభువా నా దేవాలో నెరవేరుతుంది దేవుని యందు ప్రియులారా. నాలుగవ అర్థం, నా ప్రభువా నా దేవా అంటే అర్థం ఏమిటో తెలుసా? ఆయనకే నేను వినయాత్మునవుతా, నా శిరము వంచుతా, నా మోకాళ్ళు వంచుతా, నేను ఆరాధిస్తాను. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-11 చదవండి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 9-10 వచనాలు. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమైన నామము ఆయనకు ప్రసాద. తర్వాత వచనం చూడండి దేవుని. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను ఆయన నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావాలను. మనందరము ఆయనకు మాత్రమే మోకాళ్ళు వంచి వినతులు కావాలి. అందరము ఆయనకు మోకాళ్ళు వంచి వినతులు కావాలి. నా ప్రభువా నా దేవా అండంలో తోమాసు కూడా మోకాలు వంచి వినతులు అయ్యాడు. ఇక ఆఖరిది, నా ప్రభువా నా దేవా అన్న మాటలకు మరి ఒక అర్థం ఏమిటండి అంటే, ఆయన మన నుండి బహిరంగ సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. జీసస్ వాంట్స్ ఫ్రమ్ యూ దట్ యూ ఆల్సో కన్ఫెస్ దట్ హీ ఈజ్ మై లార్డ్ అండ్ హీ ఈజ్ మై గాడ్. ఈరోజు ఉదయం దేవుని సన్నిధికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి, ఈరోజు ఏం ప్రార్థన చేద్దాం? ఏమీ వద్దు, జస్ట్ వన్ థింగ్, మై లార్డ్ మై గాడ్. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ప్రభువా, ఓ నా దేవా. ఈ మాట చెప్పండి చాలు. ఐ సెడ్ దట్, నేను అదే చెప్పాను. ఈరోజు ప్రభు వైపు చూస్తూ తోమా ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకొని ఊహిస్తూ, నా ప్రభువా నా దేవా. దివ్యసభను స్వీకరించిన తర్వాత యు సే, ఎవ్రీబడి సే అట్లీస్ట్ 10 times, 10 సార్లు చెప్పండి, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇటువంటి బహిరంగ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస ప్రకటన ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించే ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరిస్తాను. ఎవరెవరైతే ప్రజల ముందట నన్ను అంగీకరిస్తారో నేను వాళ్ళను అంగీకరిస్తాను పరలోకములో నా తండ్రి సమక్షమున. లూకా సువార్త 12:8 చదవండి. నన్ను మనుష్యులు అంగీకరించు వానిని మనుష్య కుమారుడు కూడా దేవదూతలు ఎదుట అంగీకరించును. ఈ మాట ద్వారా ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు ఏమిటంటే, మనము కూడా తోమాసు వలె బహిరంగముగా సాక్ష్యము పలకగలగాలి,
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మారు దేవుని యందు ప్రియులారా, తోమాసు వారు పండగ కొనియాడుతుండగా మొట్టమొదటి జీవిత పాఠం, ఆయనను విడిచి వెళ్ళొద్దు. రెండవది, ఆయనకు నీ గురించి బాగా తెలియను కనుక ఆయన ముందు సిన్సియర్గా ఉందాం. మూడవది, అవిశ్వాసివి కాక విశ్వాసులుగా జీవిద్దాం. అవిశ్వాసులుగా జీవించడం అంటే ప్రమాదంలో ఉన్నామని తెలుసుకోవాలి. నాలుగవది, తోమాసు వలె నేను కూడా నా ప్రభువా నా దేవా అంటూ ప్రభుని ముందు సాగిలపడతాను, వినతునవుతాను అంటూ ప్రభునికి మన జీవితాలను సమర్పించుకుందాం. పునీత తోమాసు వారి ప్రార్థన సహాయమున ప్రభు మనందరిని దీవించి రక్షణ మార్గం నడిపింతురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.